టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కేటీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మంచి గెస్టులు వచ్చారు. జస్ట్ ఏ మినిట్ అనే సినిమాకి సంబంధించిన గెస్టులు, ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టరు, సినిమాకి సంబంధించిన హీరోయిన్ కూడా వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడదాం. జస్ట్ మినిట్ అంటే ఏంటి సంగతి అని చెప్పి అడుగుదాం. నమస్కారం యశ్వంత్ గారు. ఈ పేరు పూర్ణ జశ్వంత్ గారు. మీరు సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా అసలు ఏంటి? జస్ట్ మినిట్. యాక్చువల్గా ఈ పేరు కనుక మా ఓంకార్ గారి నాయకు చెప్పి ఉంటే ఆయన జస్ట్ సెకండ్ అని పెట్టేవాడు. ఆయనకు రాయల్టీ కూడా ఇవ్వాల్సింది. కానీ ఆయన జస్ట్ మినిట్ చెప్పండి, మీరు చెప్పండి. జస్ట్ మినిట్ అనేది ఏంటంటే మన హీరో ఈ క్యారెక్టర్ అయితే రవి అనే పర్సన్ ఒక నిమిషం కంటే ఎక్కువసేపు లవ్ మేకింగ్ చేయలేడు. సో అది పర్సనల్ ప్రాబ్లం. ఇంకా అతను బయటికి చెప్పుకోలేడు, దానివల్ల సఫర్ అవుతుంటాడు, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలని చెప్పి విచిత్ర ప్రయత్నాలు చేస్తుంటాడు. వీటి చుట్టూ తిరిగే ఒక కామెడీ జస్ట్ మినిట్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది యాక్చువల్గా? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యశ్వంత్? ఏమి లేదా అంటే మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఎడ్యుకేషన్, మీ డైరెక్షన్ వచ్చారు కదా, డైరెక్షన్గా మీ ఎవరి దగ్గర చేశారు, ఏంటి మీ సంగతి ఏంటి? షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నేర్చుకున్నాం. తర్వాత శేఖర్ కమల్ దగ్గర ఇన్స్పిరేషన్. ఆయన ఏంటంటే ఇంటర్నెట్, బుక్స్ చదివి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడం అనమాట. అంటే మనం స్టోరీ నరేషన్ అనేది నిజం చెప్పాలంటే బయట ఇంటర్నెట్లో కావాల్సినంత నాలెడ్జ్ ఉంది. మనం ఫోన్ కరెక్ట్గా వాడితే ఎంతో నేర్చుకోవచ్చు అనమాట. సో దేవుడి దేవత నేను కరెక్ట్గానే వాడేది అనుకుంటున్నాను. ఇంటర్నెట్ యాక్చువల్లీ ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? నాది బీటెక్ ట్రిపుల్ అయింది. తర్వాత సివిల్ స్టడీ ప్రిపేర్ అయ్యాను. ఇంకా మెయిన్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాయి. 2018 ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ రాసే టైంలో ఏంటంటే చివరి రోజు మా టీచర్ నాతో ఒక మాట చెప్పారు. మీరందరూ లైక్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా చిత్తశుద్ధితో మీరు మీ పని నిజాయితీగా చేస్తున్నారు అంటే బార్డర్లో నిల్చొని దేశానికి సేవ చేసే ఒక సైనికుడు ఎంతలా దేశానికి సేవ చేస్తున్నాడో మీరు అంత సేవ చేస్తున్నట్టు అని చెప్పారు. ఆ మినిట్ ఏంటంటే మనం కంట్రీకి ఏదైనా చేయాలి అంటే మనం పొజిషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా మనం మన పని కరెక్ట్గా చేస్తుంటే ఇట్స్ అన్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ టు నేషన్ అనేది ఒకటి మైండ్లో పడింది. వెంటనే మనకు ప్రిలిమ్స్ క్లియర్ అయింది. తర్వాత మెయిన్స్ రాసే టైంలో ఏంటంటే నాకు ముందు నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మనం ఏంటి చుట్టుపక్కల నువ్వు యాక్టర్ ఏంట్రా అది ఇది అని చెప్పండి ఎక్కడో చిన్న భయం. కానీ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఏంటంటే ఓకే మనం అనుకుంటే ఏదైనా చేయగలం ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. అక్కడ నుంచి ఇంట్లో ఒప్పించి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు, మళ్ళీ జిమ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి అలా ఇక్కడ దాకా ఈ సినిమాకి వచ్చారు. సినిమా చేశారు ఫస్ట్ అంటే యాక్టింగ్ వచ్చింది అన్న. యాక్టింగ్ కూడా ఏంటంటే 3 సినిమాలు ఓకే, నేనే రైటర్, నేనే హీరో. ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే అందులో ప్రొడ్యూసర్స్ కొంచెం అమ్మాయిని ఇబ్బంది పెట్టే రకం అనమాట. అల్లేంటి మా అమ్మాయి ముంబై నుంచి వచ్చింది, స్పాట్ పేమెంట్స్ అంటే వచ్చింది. వాళ్ళ అమ్మకి ఇంకోటి ఏంటంటే క్యాన్సర్. ఏమంటే నాకు స్పాట్ పేమెంట్ ఉండాలి, ఇంట్లో అమ్మాయికి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయంటే పిలిచిన తర్వాత ఏంటంటే వాళ్ళు కొంచెం అమ్మాయిని ఇబ్బంది పెడితే అమ్మాయి సెట్లో ఏడుస్తుంది. నా కో యాక్టర్. ఎందుకంటే ఆ సెట్లో ఎవరితో మాట్లాడదు, యాక్టింగ్ చేసుకుంటే అంతే అయిపోయింది. నెక్స్ట్ నాకు తెలిసినప్పుడు ఏంటంటే నేను ఎక్కడికైనా ప్రొడ్యూసర్స్ చెప్పేది ఏంటంటే సార్ నిజాయితీగా సినిమాలు చేద్దాం, అక్కలేసి పైకి రావాలనుకునే రకం నేను కాదు, మీరు అలా అనుకుంటే వేరే వాళ్ళని చూసుకోండి. ఫస్ట్ ఎవరితో పని చేసుకుని ఫస్ట్ చెప్పే మాట. నేను అంత చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ అదే చేయడం అనేది నాకు నచ్చదు. ఇలాంటి వాళ్ళకి నేను సినిమా చేసి పెట్టి వాళ్ళకి ఇంకా డబ్బులు సంపాదించి పెడితే వాళ్ళు ఇంకొక 4 నాలుగు చేస్తారు. అది నాకు కరెక్ట్గా అనిపించేసి వెంటనే ఇండస్ట్రీని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో డబ్బులు కూర్చున్నా మా అమ్మ ఏమరా 3 సినిమాలు హీరో అంటే అదంటే ఏం డబ్బులు కూర్చున్నావు అయిపోయినా అంటే ఏం చెప్పలేకపోతుంది. ఒక 2 రోజుల తర్వాత ఓపెన్ అయ్యా, అమ్మాయి ఇట్లా అయింది, వర్క్ చేయడానికి వచ్చేసానంటే యశ్వంత్ ఒకటి గుర్తుపెట్టుకో, ఒక యుద్ధంలో ఒక రాజు ఫైట్ చేస్తున్నాడు అంటే వాడు అక్కడే ఒక కాస్తో ఫైట్ చేస్తే యుద్ధం గెలవరు. వాడితో ఫైట్ చేసే ప్రతి సైనికుడు అదే కాస్తో ఫైట్ చేస్తే వాళ్ళందరూ చచ్చిపోయినప్పుడు వాళ్ళ కాస్ట్ వదులుతుంది. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కడే నిజాయితీ కష్టపడితే కాదు, నీకు అలాంటి టీం దొరికితేనే నువ్వు చేయగలవు అని చెప్పేసి చెప్పారు. మరి ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక యుద్ధం అనుకుంటే దాంట్లో సైనికులు ఎవరు? ఐ ఫెల్ట్ లైక్ 24 క్రాఫ్ట్ మీద 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కడు నాలాగే ఆలోచిస్తే ఇప్పుడు ఏ లేయర్లో కూడా తప్పు జరగదు. సో ముందు నేను అలాంటి ఒక టీంని ఫామ్ చేయాలి. అలాంటి ఒక టీం ఫామ్ చేసే ఒక పవర్ అనేది డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఉంటుంది. మన దగ్గర ఒక సినిమా చేయడానికి పైసలు లేవు, సరే డైరెక్షన్ చేద్దామని చెప్పేసి ఆ నిమిషం డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యి అమ్మకాలు మొక్కి మా ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఆవిడకి అడ్డం పెట్టి బస్ ఎక్కి వచ్చిన 3 రోజులకి సినిమా ఉంది, చేతిలో సినిమా ఉంది. కానీ మనకు సినిమా చేయడం రాదు. ప్రొడ్యూసర్లో నేను టైం అడిగాను రివర్స్
వాళ్ళు కూడా హానెస్ట్ ప్రొడ్యూసర్స్. ఇదే మాట, అన్న నిజాయితీ చేద్దామంటే చేద్దాం, మీరు ఇట్లా అమ్మాయిని ఇబ్బంది పెడతారంటే నా వల్ల కాదు అంటే చెప్తే అప్పుడు వాళ్ళు సరే మనం చేద్దాం అన్నట్టు చెప్పారు. కానీ నాకు స్టోరీ అంతా ఓకే అయిపోయింది. తీయాలంటే నేను ఫస్ట్ నల్లగాలన్నా యాక్టింగ్ వరకు ఓకే, రైటింగ్ వరకు ఓకే, మిగతా క్రాఫ్ట్లో కెమెరా పట్టుకొని చేయమంటే నా వల్ల కాదు, లైటింగ్ తెలియదు. వాళ్ళకి 6 months టైం అడిగి ఆ 6 months టైంలో ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ దగ్గర, మన జస్ట్ మినిట్ ప్రొడ్యూసర్స్ దగ్గర వర్క్ చేయడం, వాళ్ళకి నా వర్క్ నచ్చి వీళ్ళు ఫస్ట్ సినిమా ఇచ్చాను. అట్లా జీవితం ఒక ఫ్లోలో వెళ్తుంది కదా, అట్లా ఫ్లోలో పట్టుకొని పోతా ఉన్నాం. చాలా పెద్ద స్టోరీ. మళ్ళీ మిమ్మల్ని అడగను నేను ఈ క్వశ్చన్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే మొత్తం ఎపిసోడ్ తినేశారు. ఏమండి మీరు చెప్పండి, మనం మాట్లాడుకుందాం కాసేపు వీడియో కూడా టైం ఇవ్వండి కొంచెం. మీ పేరు చెప్పండి. వినీషా. ఈ సినిమాలో మీరు హీరోయినా? అవును. ఓ ఎట్లా వచ్చింది క్యారెక్టర్? మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. అంటే మీరు ఏం సినిమాలు చేసి ఇంతమంది సినిమాలు ఏం చేశారు? షార్ట్ చేశాను, షార్ట్ ఫిలిమ్స్ చేశాను, సిరీస్ ఇంకా మూవీస్ కూడా చేస్తున్నా. ఇది నా 4th ఫిలిం. అవునా? ఫస్ట్ 3 ఏంటండి? ఫస్ట్ మూవీ వచ్చేసి నాలో నిన్ను దాచాను. యాజ్ ఎ లీడ్ చేసి నాలో నిన్ను దాచాను. దాచుకునే వెళ్ళిపోయి మాకు తెలియదు. ఓకే, దాచుకోకుండా బయట పెడితే మేమందరం చూసేవాళ్ళం. రైట్. 2వ సినిమా మను చరిత్ర. మను చరిత్ర అంత పెద్ద క్యారెక్టర్. ఇదేంటి సబ్జెక్ట్? మను చరిత్ర పెద్ద పేరు, అంత బరువైన పేరు. నాకు తెలీదు, డైరెక్టర్ అడగాలి. ఓకే, ఏంటి సబ్జెక్ట్ అది? నాకు అంత ఐడియా లేదు, అంటే చాలా హీరోయిన్ ఏం కాదు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే, అదో సినిమా. 2వ సినిమా. 3వ సినిమా? 3వ సినిమా జగమెరుగని సత్యం అని. ఏంటది? జగమెరిగిన సత్యం. అది 3rd ఫిలిం. తెలిసిందా సత్యం ఏంటో? నాకు తెలియలేదు, జనాలకి తెలియాలి చూస్తే. చూద్దామని కూడా తెలియదు. జగమెరిగిన సత్యం. ఓకే, ఎవరు డైరెక్టర్ దానికి? దానికి డైరెక్టర్ సారీ నేను మర్చిపోయాను. ఓకే, ఎవరో ఒకరు మర్చిపోయారు, మీరే మర్చిపోయారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు 4వ సినిమా ఇది. ఇది 4th. మీరేం చదువుకున్నారు? BSc బయాలజీ చేశాను. అంతా రాజమండ్రి. మీరు రాజమండ్రి తెలుగు వాళ్ళే? తెలుగు. వెరీ గుడ్. అయితే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్కి ఇప్పుడు 2020. అండ్ జస్ట్ రీసెంట్ రావడం, దున్నేయడం ఎంత అయిపోయింది? ఏదో అలా వచ్చేసాయి. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎట్లా వచ్చింది మీకు? యాక్చువల్లీ నా ఫ్రెండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాణక్య అని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అట్లా రిఫర్ చేస్తే నేను వెళ్ళాను. ఇట్లా ఆడిషన్ ఉంది వెళ్ళు అని చెప్తే వెళ్ళి కలిసాను అనమాట. నాకు అర్థమైంది ఫస్ట్ డే ఆయన నాతో మాట్లాడగానే లేదు, వెళ్ళి కలిసాను. ఇంట్రెస్ట్ లేదు ఆయనకి, నాకు అర్థమైంది. మీ పట్ల ఇంట్రెస్ట్ లేదు ఆయనకి? క్యారెక్టర్ ఇవ్వడం ఇంట్రెస్ట్ లేదు, అర్థమైంది నాకు. తర్వాత అడుగుతాం ఆయనకి. 4-5 రోజులు చెప్తారు ఎందుకు లేదు. నేను వెళ్ళా, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసి మా ఫ్రెండ్ కి చెప్పా అనమాట, లేదు చాణక్య ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది. మీకెందుకు అనిపించింది ఆ ఫీలింగ్? ఆయన ఎక్స్ప్రెషన్ మాటలు తెలిసిపోతున్నాయి. ఓకే, ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది క్యారెక్టర్ ఇవ్వడము, మేబీ ఏమనుకున్నారు నాకు తెలీదు, ఆయన ఖచ్చితంగా ఇవ్వరు, అర్థమైంది అనేసి అంటే నెక్స్ట్ డే మళ్ళీ కాల్ వచ్చింది, లేదండి మీరు ఆ డ్రెస్లో నాకు తెలియట్లేదు, మీరు చుడీదార్ అంటే ఏం డ్రెస్ వేసుకున్నారు మీరు? నేను ఫస్ట్ డే లేదు టీషర్ట్ నార్మల్ జీన్ వేసుకునే వెళ్ళా, నార్మల్ లుక్లో వెళ్ళా. నేను ఎప్పుడు వితౌట్ మేకప్ వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా, నాకు అంత అలవాటు లేదు మేకప్ అని చెప్పి వితౌట్ మేకప్ కూడా వెళ్ళా. అట్లానే ఆయనకి మరి ఏమనుకున్నారో నాకు తెలీదు, చిన్నపిల్ల అనుకున్నారో ఏమో. లేదు మీరు డ్రెస్ వేసుకుని రండి ఒకసారి ఆడిషన్ చేద్దామన్నారు. ఓకే ఫైన్ నేను వస్తా అని చెప్పాను. అప్పుడు చుడీదార్ వేసుకుని వెళ్ళినప్పుడు ఓకే పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారండి, మ్యాక్సిమం మీరు ఓకే అవ్వచ్చు, ఇంకొక అమ్మాయి కూడా ఓకే అయింది, చెప్తా నీకు అనేసి అన్నారు. ఓకే నాకు ఇచ్చేటట్టు ఏం లేరులే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. తర్వాత కాల్ చేసి మీరు ఓకే అయ్యారండి. ఏ క్యారెక్టర్ అది మీరు చేసి ఈ సినిమాలో చేసే క్యారెక్టర్? సెకండ్ లీడ్ చేశాను నేను. సెకండ్ లీడ్ అంటే ఏంటి? అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరు అని ఏం లేదు. ఇప్పుడు అమ్మాయి స్టూడెంటా, డాక్టరా? లేదు సాఫ్ట్వేర్. అమ్మాయి సాఫ్ట్వేర్. అందుకే మీరు ఆయన కంపెనీలో కోలీగ్ అన్నమాట. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ మా అమ్మాయి? చీర కట్టుకుంటే ఎలా ఉంది చెప్పండి, పర్లేదు చెప్పండి. ఆడియన్స్ కూడా తెలుస్తుంది. ఫస్ట్ లుక్ లో అందరిని అట్లా డిసైడ్ చేయకూడదు, చాలా హట్ అవుతారు.
ఎందుకు వదిన? టీం అందరికి మంచిగా వంట చేసి పెట్టారు. నాకు అట్లా మా వదిన పెడుతున్నారు. అట్లా ఇది టూ మచ్. ఇది వంట చేసి పెడితే వదిన పిలుస్తారా? అట్లా అంటే ఒక అమ్మతనం కనపడేది అనమాట. లైక్ అలా అని. బట్ ఈవిడ ఇలా కనుక ఫస్ట్ డే వచ్చేసి ఉంటే దూరం నుంచి చూసి అలా మనకి హీరోయిన్ దొరికేసింది, వద్దు ఆడిషన్ అదే వద్దని చెప్పేవాడిని. ఇనిషియల్ గా చిన్నపిల్లలు ఆడుతున్నారు అన్నమాట డ్రెస్లో. వాళ్ళకి చిన్నపిల్లలు ఆడుతుంది. ప్రొడ్యూసర్తో చెప్పాను, మనం హాఫ్ అవర్ టైం పోక మనం నైట్లో అవసరంగా వచ్చాము అన్నట్టు. బట్ నెక్స్ట్ ఎప్పుడు అయితే ఈవిడ ఆడిషన్ చేశారు, ఆ రోజు పర్ఫెక్ట్ అనమాట. ఈవిడ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క డ్రెస్లో ఒక్కొక్కలా ఉంటుంది కెమెరా. పెట్టినప్పుడు ఈవిడ ఫస్ట్ షాట్ అన్నా ఒక ఛార్జ్ ఉంటుంది. చూడంగానే ప్రొడ్యూసర్ ఫస్ట్ ఈవిడ షెడ్యూల్. సరే ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ ఏంటంటే మేము ఫస్ట్ ఈవెంట్ చూసినప్పుడు అబ్బా సెకండ్ హీరోయిన్ ఎంత బాగుందంటే, ఫస్ట్ హీరోయిన్ ఎంత బాగుంటుందో. ఫస్ట్ హీరోయిన్ ఎవరండి? నజీ అంటే జాతిరత్నం అట్లా అమ్మాయి. ఇదే ఫస్ట్ డెబ్యూ. ఇది నజియా అని డెబ్యూ మన సినిమానే ఫస్ట్. ఓహో, ఆ అమ్మాయి ఎట్లుంది ఇంతకి? అమ్మాయి ఇప్పుడు ఎట్లా ఇక్కడ లేదు కాబట్టి మీరు నిజం చెప్పండి. తను కాదు, మీరు చెప్పకండి, ఆయన చెప్తాడు. ఇంకో అలా ఏం లేదు, నాకు అలా ఏం లేదు, తన నా ఫ్రెండే, నో ప్రాబ్లం. బాగాలేకపోతే బాగాలేదు అని చెప్పేసండి, బాగుంటే బాగుండదు. మీకు ఎలా అనిపిస్తుంది? ట్రూగా చెప్పండి. నిజంగా చెప్పండి, ఇవ్వకంటే బాగుంది కదా. సెకండ్ హీరోయిన్ బాగుంది సార్, మీరు అమ్మాయిని హీరోయిన్ చేయాల్సింది అనేది పబ్లిక్ బాగా ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు నాకు. నేను అదే ఫీల్ అవుతున్నాను. ఈయన జేబులో బిస్కెట్ పెట్టుకొని తిరుగుతాడా? అవును, బాగా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలీ అన్నమాట, మనం తినక్కర్లేదు దాని బిస్కెట్స్ వేస్తూనే ఉంటారు. సరే, అమ్మాయి బాగాలేదు అంత, ఈ అమ్మాయి అంత, ఈ అమ్మాయి కంటే అమ్మాయి అసలు బాగాలేదని చెప్పారు మా డైరెక్టర్ గారు. అసలు హీరోయిన్ అసలు బాగాలేదు, సెకండ్ హీరోయిన్ చాలా బాగుందని చెప్పారు. మీరు ట్రోల్స్ వేసుకుంటారు. చూసారా, ఇప్పుడు కూడా చెప్పారు. హీరో గురించి చెప్పండి కొంచెం, బై మిస్టేక్ హీరో గురించి చెప్పండి కొంచెం, కొంచెం ఆయన చెప్పండి. అభిషేక్ గారు సార్ మంచి పర్ఫార్మర్, సింగర్ టైక్ ఆర్టిస్ట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి చెప్పడం అనమాట. నాకున్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే నేను ఏ మంచి పని చేసినా, ఏ అదవ పని చేసినా ఫస్ట్ అందరికీ ఫోన్ చేస్తాను. అన్న ఈరోజు ఇది ఎందుకు చేశాను, ఈరోజు ఇది ఎందుకు చేశానని. ఇది ఏదో మంచి పని అని చెప్పి అడుగుతారా? అరే ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా చెప్తారా ఏంటి? అన్న ఈరోజు సత్తనవాడు ఇంటర్వ్యూ చేశాడు, ఇది మంచి పని ఏదో పని అని చెప్పి అడుగుతారు. డైలీ మాట్లాడుతుంటాను, డీటెయిలింగ్ మొత్తం చెప్తారన్నమాట. అయితే ఈ అమ్మాయి గురించి చెప్తారా? ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది ఈ రోజు. ఏమండి, నన్ను సెలెక్ట్ చేసింది ఫస్ట్ ఆయనే, ఈయనే హీరోగా. ఓ, మేము ఆడిషన్ చూసిన తర్వాత ఆయన ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి చెప్పడు. నేను ఆయనకి ఏం చెప్పకుండా ఉండలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా బొక్కలో నాకు తెలుసు, ఇవన్నీ ఎక్కడ చెప్తాడు, మైక్ పట్టుకొని కెమెరా ముందు చెప్తా ఉంటాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన కెమెరా ముందు బూతులు మాట్లాడుతూ బొక్క అంటే ఇట్స్ లైక్ హోల్, బొక్క ద హోల్. యా, హోల్ ఆడియన్స్ గాట్ ఇట్. యా, ఓకే ఓకే, సరే అయిపోయింది. అయితే అభిషేక్ గారిని ఈ సినిమా హీరో సార్, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ సార్. ఎంత మంచి పర్ఫార్మర్ అంటే ఫస్ట్ డే సార్ 133 ఒకే షాట్స్ ఇచ్చాడు. ఓ, ఆయన లేకపోయినా బిస్కెట్లు వేస్తాడు ఆయన. ఓ, సడన్ కూడా బిస్కెట్లు ఇస్తా. ఓకే, వెరీ గుడ్. అంటే చూస్తారు కదా, ప్రోగ్రామ్ చేస్తారు, రోజు కలవాలి కదా. సో సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. సో సినిమాలో వీళ్ళు ఇప్పుడు హీరో కాకుండా, ఈ అమ్మాయి కాకుండా, నజియా కాకుండా ఇంకెవరున్నారు? జబర్దస్త్ జబర్దస్త్ అన్న, తర్వాత మన నాగిరెడ్డి గారు కాకుండా ఖుషి అని ఇంకొక క్యారెక్టర్. ఖుషి ఎవరా? ఖుషి అమ్మాయి అబ్బాయి? అమ్మాయి. ఓ, అమ్మాయి కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట, పెద్ద మూవీ. అమ్మాయిలందరినీ ఫస్ట్ పెట్టారా ఈ సినిమాలో? ప్రొడ్యూసర్ గారు రాసింది, రాసుకుంటున్నప్పుడు ఆయన గురించి కూడా మాట్లాడదాం మనం. తప్పకుండా మాట్లాడారు. ప్రొడ్యూసర్ గారు అబ్బాయి కార్తీక్ గారు, అతను కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. వాళ్ళ అబ్బాయి కూడా చేశాడు. ఆయన చేసిన క్యారెక్టర్ ఏంటి సార్? ఆయనకి బిస్కెట్ వేయండి కొంచెం. ఇదే పెద్ద బిస్కెట్. బిస్కెట్ వాళ్ళ నేను చెప్తాను, చెప్పండి. నాకు తెలిసి అందరు 2 years ట్రావెలింగ్ మొత్తం. ఆయన పేరేంటి? హీరో ప్రొడ్యూసర్ పేరు? ప్రొడ్యూసర్ గారి పేరు తన్వీర్, హర్షద్ తన్వీర్. తన్వీర్ గారి అబ్బాయి పేరు? అది క్యారెక్టర్ అబ్బాయి పేరు రేయన్. ఆ అబ్బాయి మన టైటిల్ సాంగ్ చేశారు. తర్వాత మన సెకండ్ ప్రొడ్యూసర్
ధర్మపురి పేరు మర్చిపోతుంది ధర్మపురి. మన ధర్మపురి ప్రకాష్ గారు ఉన్నారు. తర్వాత వాళ్ళ కొడుకు పేరు ధర్మపురి కార్తిక్. వీళ్ళు ఏంటంటే మన శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, డి శ్రీనివాస్ గారు రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళంతా. వాళ్ళ అబ్బాయి ఏంటంటే అతను ఎడిటింగ్ చేస్తాడు, మన ధర్మపురి ప్రకాష్ గారి అబ్బాయి యాక్టింగ్ చేస్తాడు, ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తాడు అతను. తర్వాత ఫస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి మ్యూజిషియన్. ఎంతమంది ప్రొడ్యూసర్లు? ఇద్దరు ప్రొడ్యూసర్ల కొడుకులు ఇందులో ఉన్నారు. వెరీ గుడ్ అండి. ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. హానెస్ట్లీ మన ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి తన్వీర్ గారు ఏంటంటే ఆయనకి అప్పట్లో ఆర్జీవి గారి దగ్గర మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. వస్తే ఇంకా ఆయనకి ఎవరో చెప్పారంట, ఎవరో కాదు కొంచెం ఇండస్ట్రీలో పెద్ద మనిషి, అరే మ్యూజిక్ డైరెక్టర్ అంతా 5 ఏళ్ళు ఉంటారు, తర్వాత పిచ్చి లైటరా వాళ్ళు కొట్టిన మ్యూజిక్ అంతా ఎక్స్పైర్ అయిపోతుంది, సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కైనా 5 years టైం, నువ్వు ఫ్యామిలీ చూసుకుంటావా అది అంటే నేను అప్పుడు సరే మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ పెట్టాడు. ఇంతగా ఆర్జీవి సంగతి ఏమైంది? ఆర్జీవిని వదిలేసారు, వీళ్ళు వదిలేసారు ఆర్జీవిని. జాబ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు డబ్బులు సంపాదించి ఇక ఇలా కాదు మనం సినిమా చేయాల్సింది, ఒకసారి ఆ పురుగు వస్తే మనం ఏం చేయలేకపోతాం అని ఇంకా ఆయన డబ్బులు పెట్టేసి సొంతంగా సినిమా చేయడం జరిగింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.